అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. యాక్చువల్ మనం ఒక 1 వీక్ వారం రోజుల పాటు ఈ వీడియో లైవ్లో చేసాం. లైవ్లో చేయమంటున్నారు కాబట్టి చాలామంది లైవ్లో కూడా చేశాను. కానీ లైవ్ చేయడం వలన మన ఛానల్కి నష్టమే జరుగుతుంది. అందుకని లైవ్ ఆపేసి మళ్ళీ రికార్డెడ్ చేస్తున్నాను. లైవ్ చేయడం వలన మనకి రావాల్సిన కొత్త సబ్స్క్రైబర్స్ రావట్లేదు. పాయింట్ నెంబర్ 1, మనకు రావాల్సిన రెవెన్యూ రావట్లా. కొత్త సబ్స్క్రైబర్స్లో ఒక 60% కోల్పోతున్నాము, రెవెన్యూలో 50% రావట్లా. సో అందుకే మళ్ళీ ఆ నష్టం కంటే లైవ్ ఆపేసి రికార్డెడ్ చేయడం బెటరు. మీకు కూడా వీలు కుదిరినప్పుడు చూసుకుంటారు అని చేస్తున్నా. అయితే ఒకటి, ఏదైనా సబ్జెక్ట్ మీద మీరు కామెంట్స్ చేస్తే ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్లో కామెంట్ చేసినప్పుడు రేపు మీరు చేసే కామెంట్ల మీద ఒక వీడియో చేస్తా. న్యూస్ పేపర్ అనాలిసిస్కి సంబంధించి నేను లైవ్ ఎందుకు చేద్దాం అనుకున్నానంటే ఇంటరాక్షన్ కోసం. సరే, మీరు చేసే కామెంట్లలో ఏమైనా వ్యాలిడ్ కామెంట్స్ ఉంటే దాని మీద నేను సెపరేట్గా రేపు న్యూస్ పేపర్ అనాలిసిస్లో ఆ కామెంట్లు ప్రస్తావిస్తాను. ఇక ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్త ఒక్క రోజులోనే తెగిపోయింది. విశాఖ బీచ్లో కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ వంతెన ఆదివారం ప్రారంభించిన వైవి సుబ్బారెడ్డి. మరుసటి రోజే ఘటన, సందర్శకులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒకటి విశాఖ తీర ప్రాంతంలో ఎంతో ఘనంగా అద్భుతంగా కట్టారు. దీని మీద ఏంటంటే పర్యాటకులు వచ్చినప్పుడు అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి కొంచెం సముద్రం మధ్యలోకి వెళ్ళామనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ కల్పించడం కోసం, పర్యాటకుల కోసం, సందర్శకుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని కట్టింది. అది వైవి సుబ్బారెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎంతో ఘనంగా ప్రారంభించారు. అది సోమవారం తెగిపోయింది. ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో ఇది తెగిపోయి నీటిలోకి వెళ్ళిపోయింది. విశాఖ బీచ్లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక్క రోజులోనే తెగిపోయింది. అధికారులు వైకాపా నేతలను ప్రసన్నం చేసుకోవడానికి చూపించిన శ్రద్ధ పర్యాటకుల రక్షణ చర్యలపై చూపించలేదు. ఆదివారమే వైకాపా నేతలు ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించగా అంతలోనే అది కాస్త 2 ముక్కలైంది. ఆ సమయంలో పర్యాటకులు లేరు కనుక సరిపోయింది, లేకపోతే పెను విషాదం జరిగి ఉండేది. సముద్ర తీరం నుంచి లోపలికి 100 మీటర్ల పొడవున ఫ్లోటింగ్ డబ్బాలతో ఈ వంతెనను ప్రైవేటు వ్యక్తి చేత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయించింది. టీ ఆకారంలో ఉన్న దీని మీద నడుచుకుంటూ వెళ్ళి చివరన నిలబడి సముద్రాన్ని వీక్షించవచ్చు. ఇప్పుడు ఆ వీక్షించే భాగమే విడిపోయింది. అదనమాట. పొరపాటున ఎవరైనా వీక్షించడానికి ఒక 10 మందితో వెళ్తే ఆ 10 మంది ఈ పాటి సముద్ర గర్భంలో ఉండేవాళ్ళు. మన నాణ్యత అంత బాగా ఏడిసిందనమాట. సో దీని మీద వైసీపీ వాళ్ళు అక్కడ అధికారులు కూడా వివరణ ఇచ్చారు. ఆ వివరణ కూడా మనం చదువుదాం. దీని మీద నేను నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే చూసా. ఇదేమీ వీడిపోలేదు, వాళ్ళు ఎల్లో మీడియా కుట్ర పన్నారు, ఎల్లో మీడియా వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు, ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏమీ పోలేదు, అది జస్ట్ నిర్వహణ కోసం మాత్రమే తీసాము. ఇదిగో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విషయంలో ఎల్లో మీడియా అత్యుత్సాహం. నిర్వహణ పరంగా ఆర్కే బీచ్లోని ఫ్లోటింగ్ బ్రిడ్జిని తొలగించిన సిబ్బంది. వేగంగా అలలు వచ్చేటప్పుడు ప్రమాదం జరగకుండా తొలగింపు. అయితే బ్రిడ్జి కొట్టుకుపోయిందంటూ పచ్చ మీడియా దుష్ప్రచారం. అసత్య ప్రచారాన్ని ఖండించిన విఎంఆర్డీఏ అధికారి రవీంద్ర. అంటే వాళ్ళు నిర్వహణ కోసం వాళ్ళే తీశారంట, అదేమీ కొట్టుకుపోలేదంట. అలా వైసీపీ సోషల్ మీడియాలో నిన్న పెట్టారు. ఆ అసత్య ప్రచారాన్ని ఖండించారు అధికారి. అయితే ఒక్క రోజులోనే నిర్వహణ ఏంటి? ఏమైనా వారం రోజులైందా, 10 రోజులైందా? ఇప్పుడు సాధారణంగా నిర్వహణ అంటే ఎప్పుడు చేస్తారు? కొత్తగా ఒక బిల్డింగ్ ఏదో కడతారు, దానికి ఒక 6 నెలల తర్వాత నిర్వహణ కింద చేస్తారు. కొత్తగా రోడ్డు వేస్తారు, దానికి నిర్వహణ అంటే ఒక 3 నెలలు 6 నెలల తర్వాత నిర్వహణ పేరిట రోడ్డు బ్లాక్ చేసి మరమ్మతులు చేస్తారు. ఏదైనా కొత్త ప్రాజెక్టు నిన్న ప్రారంభించింది ఈరోజు నిర్వహిస్తారా? అంత కొత్తలో అంటే రోజుకు ఒకసారి నిర్వహించాలి ఏంటది? సో ఏదో పాపం వీళ్ళు కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశారు కానీ మిస్ అయింది. అది మిస్ అయ్యి బౌల్డ్ అయిపోయారు. కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశారు కానీ ఫుట్ వర్క్ సరిగ్గా లేదేమో, అది మిస్ అయ్యి ఇన్స్వింగ్ అయ్యి బౌల్డ్ అయిపోయారనమాట. ఏ విధంగా బౌల్డ్ అయ్యారంటే ఇదిగో అది
వీళ్ళు పెట్టిన పోస్ట్ని వైసీపీ సోషల్ మీడియా అంటే వైసీపీ వాళ్ళే కదా ఫాలో అవుతారు, వాళ్ళు ఎవరు నమ్మట్లా. ఇదిగోండి కామెంట్లు చదివితే మనకు అర్థమైపోద్ది. నిన్న ఓపెన్ చేసి ఈరోజు మెయింటెనెన్స్ ఏంటి భయ్యా, అసలు తొలగిస్తే మొత్తం బయటకు తీస్తారు కానీ నీళ్ళలోకి వదిలేసి మెయింటెనెన్స్ చేస్తారా? ఇది నిజమే, ఇది పాయింట్. నీళ్ళల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఏంటి? తొలగిస్తే మొత్తం తొలగించాలి, లేదా అది తీసింది ఒడ్డుకు తీసుకురావాలి. అది వదిలేసి నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ అనే పేరు పెట్టారు. సో వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ చేసిందని వైసీపీ వాళ్ళే నమ్మట్లా. తిరిగి ఎల్లో మీడియా మీద ఏడుపులు. మీ బ్లూ ఇడియట్స్ బతుకే ఒక అబద్ధం, మీకు సిగ్గు శర్మ అనే ఉండవు. ఎవరో పోస్ట్ చేశారు, ఎన్టీవీలో న్యూస్ వచ్చింది. అది ఏ టీవీ? నిన్న ఎన్టీవీ TV9లో కూడా న్యూస్ వచ్చింది. అవి ఎల్లో మీడియాలా? వీళ్ళు ఖండించారు, కరెక్టే, వైసీపీ సోషల్ మీడియాలో ఖండించారు. కానీ ఆ వార్త ఎన్టీవీ TV9లో కూడా వచ్చాయి కదా. అలాగే మంచి కవర్ డ్రైవ్, కానీ మిస్ అయింది, బౌల్డ్ అయ్యారు. ఇదిగో ఇక్కడ ఎవరో కవర్ డ్రైవ్ ఆడారు, ఇక్కడ ఎవడో బూత్ పెట్టాడు. నేను ఆ బూతులు చదవనులే, వద్దులే. సో అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఆ కామెంట్లు అంటే ఈ కామెంట్లు కూడా నేను చదివాను. నిజంగా జనం నమ్మారా లేదా అని. నమ్మట్లా. మెయింటెనెన్సా? అదేమన్నా మిషన్ ఏంట్రా? ఏది చెప్తే అది నమ్ముతారు గొర్రెలు అనేగా. హూజ్ మనీ దట్ బ్రిడ్జ్ ఈజ్ బిల్ట్ విత్. ఇంకెవరు? జనం సొమ్ము. సొల్లు కబుర్లు చెప్పకండి, బులుగు మీడియా అండ్ పేటీఎం బ్యాచ్. మన కూలీ ఛానల్లో కూడా చెప్తున్నారు బ్రో. మన కూలీ ఛానల్ అంటే ఏంటో తెలుసుగా, TV9 ఎన్టీవీలో కూడా చెప్తున్నారు అని చెప్పి మన కూలీ ఛానల్లో కూడా చెప్తున్నారు. అరే నువ్వు ఎన్ని జాకీలు వేసి ఫేక్ పోస్ట్ చేసినా వైజాగ్లో చూస్తున్నాం, మాకు తెలియదారా నీ ఎలివేషన్స్. లక్కీ వైవి బాబాయ్ రాత్రి హెచ్చరించాను, జాగ్రత్త బాబాయ్, ఎన్నికల ముందు సరదాలు వద్దు అని. ప్రారంభించిన 24 గంటల్లోనే అది తెగిపోయింది. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి మీటర్ల కొద్దీ తెగి ముక్కలై సముద్రంలోకి కొట్టుకుపోయింది అని ఎవరో టూరిజం మినిస్టర్ లేకుండా ఎలా ఓపెన్ చేస్తారు? ఒక్కరోజుకి తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి. ఇలా ఒక్క కామెంటు పాజిటివ్ రాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఎవరు ఫాలో అవుతారు? వైసీపీ వాళ్ళే ఫాలో అవుతారు కదా. ఏ సోషల్ మీడియాలైనా ఆ పార్టీ వాళ్ళు ఫాలో అవుతారు. వ్యతిరేకులు ఒక 10% మంది ఫాలో అవుతారు. కానీ ఇక్కడ వాళ్ళు రాసిన కవర్కి ఒక్కలంటే ఒక్కలు కూడా నమ్మల. పాప మా పార్టీ ఏం పాపం చేసిందో ఆలోచించండి ఒకసారి. ఆ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచించండి. ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోతే ఎందుకు తెగిపోయింది? ఇదిగో పలానా లోపం వచ్చింది, సో అతను కట్టినోడి మీద మేము చర్యలు తీసుకుంటాం అలా చెప్తే నమ్ముతారేమో. అలా కాకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం, అదేమీ తెగిపోలేదు, నిర్వహణ కోసం పక్కన పెట్టామంటే ఎవడు నమ్ముతాడు? మీ పార్టీ వాళ్ళే నమ్మట్లా. ఇదిగో మీ పార్టీ వాళ్ళు ఒక్కడ కూడా నమ్మట్లా. సో ఒకసారి ఆలోచించుకోండి, జనంలో ఎలా ఉంది అనేది ఒకసారి వైసీపీ వాళ్ళు ఆలోచించుకోండి. సో అదనమాట. కవరింగ్ చేశారు కానీ అవ్వలేదు. ఎల్లో మీడియా మీద తోసేద్దామని చూశారు కానీ అవ్వల. సో ఇది దీనికి సంబంధించిన అంశం. నిజాలు కూడా చెప్పేసా, జనం నమ్మట్లేదు. సో ఇది తెగిపోయిన మాట వాస్తవం. ఇక 8 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు. వైకాపా తెదేపాల నుంచి సరే, ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా రాశారులే, అది కూడా చెప్పేస్తా ఒకసారి. మళ్ళీ ఆంధ్రజ్యోతి చదవలేదు అది ఇది అంటారు. అలల కళ చల్లా చెదురు. 24 గంటల్లోనే ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జి. ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం, పర్యాటక శాఖ అనుమతి లేకపోయినా ఏర్పాటు. ఆర్కే బీచ్లో లోతు ఎక్కువ, పైగా రాళ్ళు, ప్రమాదమని తెలిసి నిపుణులు చెప్పారంటూ నిర్మాణం. పర్యాటకులకు అందుబాటులోకి రాకుండానే సముద్రంలోకి చల్లా చెదురైన అలల వంతెనపై ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు. నిజంగా అది గ్రేట్ అండి. పొరపాటున వంతెన ప్రారంభించారు కదా, ఆర్కే బీచ్కి రోజు వేలాది మంది సందర్శకులు వస్తారు. వంతెన ఉంది కదా అని చెప్పి ఎవరో ఒక 10 మందో 20 మందో అక్కడికి వెళ్ళుంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఊడిపోతే వాళ్ళు మళ్ళీ బయటకు రాలేరు. ఎందుకంటే 100 మీటర్ల లోపలికి చాలా లోతు ఉంటుంది ఆర్కే బీచ్, చాలా ప్రమాదం. సో అదృష్టం కొద్దీ ఎవరికి ఏమీ అవల. ఒకవేళ అది జరిగినా, ఆ ప్రమాదం జరిగినా ఎల్లో మీడియా వాళ్ళు కుట్రా అనే రాస్తారు. సరే అది పక్కన పెట్టేస్తే 8 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశారంట. వైసీపీ వాళ్ళు 4, టీడీపీ వాళ్ళు 4. టీడీపీ సింబల్తో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన కర్ణం బలరాం గారు, వాసిపల్లి గణేష్ కుమార్ గారు, మద్దాల గిరి గారు అండ్ వల్లభనేని వంశీ గారి మీద అనర్హత వేటు పడింది నిన్న. సో వాళ్ళు ఇంకా మాజీ ఎమ్మెల్యేలు. అలాగే వైసీపీ సింబల్తో గెలిచి టీడీపీలోకి వెళ్ళిన, టీడీపీ సింబల్ నుంచి వైసీపీ సింబల్ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, వీళ్ళ 4 మీద కూడా మొత్తం 8 మంది మీద కూడా అనర్హత వేటు పడింది.
ఎందుకంటే వాళ్ళ మీద ఆయా పార్టీల విప్లు ఫిర్యాదు చేశారు. దాన్ని సుదీర్ఘంగా విచారించి మొత్తానికి తమ్మినేని సీతారాం గారు పనిచేశారు, తమ్మినేని సీతారాం గారు కూడా పనిచేశారు అనిపించుకున్నారు. అమ్మయ్య మన స్పీకర్ గారు కూడా పని చేస్తున్నారు అనిపించుకున్నారు. అయితే పెద్దగా యూజ్ ఉండదు. ఇంకా 2 నెలల్లోనే ఎన్నికలు. ఇంకో నెల 15 రోజులు అయితే అందరూ మాజీలు అయిపోతారు. ఇంకో నెల 15 రోజులు అయితే అందరూ మాజీలే. అంతెందుకు ఒక 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే ఇంక అందరూ మాజీలు లెక్కే. కాబట్టి అక్కడేమి ఉప ఎన్నికలు జరగవు, జరుగుతాయని ఏదో ఆశపడద్దు. తెలిసి తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇక తెదేపా జనసేన పొత్తు సూపర్ హిట్. అభివృద్ధి నా పంతం. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి మేము సిద్ధం. శ్రీకాకుళం రా కదలరా సభలో చంద్రబాబు. ఏంటి 99 మందిని ప్రకటించి యుద్ధానికి సిద్ధమా? మిగిలిన వాళ్ళని ప్రకటించడం ఏంటి? మిగిలిన వాళ్ళని ప్రకటించిన తర్వాత యుద్ధానికి సిద్ధమనాలి కదా. 99 చోట్లే పోటీ చేస్తారేంటి వీళ్ళు? తెదేపా జనసేన పొత్తు సూపర్ హిట్. 2 పార్టీల కలయిక మా కోసం కాదు, 5 కోట్ల ప్రజానీకం కోసం. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నాం. అధికార పార్టీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి యత్నిస్తోంది. వ్యక్తులు, కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి వారిని చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నిన్న శ్రీకాకుళంలో రా కదలరా మీటింగ్ జరిగింది, సక్సెస్ అయింది, జనం బాగా వచ్చారు. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశాలను ఈనాడులో వేశారు. ఇక ప్రాంతాలకు అతీతంగా పథకాల అమలు. చిత్తూరు జిల్లా శాంతిపురం సభలో సీఎం జగన్ చెరువులకు కృష్ణా జలాల విడుదల. కుప్పం నియోజకవర్గాన్ని తానే ఉద్ధరించానన్నట్లు ముఖ్యమంత్రి చెప్పుకోవడంపై స్థానికులు విస్మయం. కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కదా, ఏదో వెళ్ళి హెలికాప్టర్ దిగి పరదాలు కట్టుకొని ఆ శాంతిపురం వెళ్ళి మీటింగ్లో మాట్లాడి వచ్చేసే కంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడున్న యూనివర్సిటీ చూడాల్సిందే, అక్కడున్న ఇంజనీరింగ్ కాలేజ్ చూడాల్సిందే, అక్కడున్న వ్యవసాయ క్షేత్రం చూడాల్సిందే, అక్కడున్న రోడ్లు, అక్కడున్న సెంట్రల్ లైటింగ్ చూడాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎలా అభివృద్ధి చేశారు అని అంటున్నారు కదా. ఆయన ఏంటంటే హెలికాప్టర్ దిగిన వెంటనే నేరుగా సభా వేదికకు వెళ్ళిపోయి అక్కడ మాట్లాడేసి మళ్ళీ వచ్చే హెలికాప్టర్ ఎక్కేసే కంటే 1 గంట సేపు కుప్పంలో అలా తిరిగితే బాగుండేది. కుప్పంలో అలా తిరిగితే కుప్పం అభివృద్ధి చెందిందా లేదా కనిపించేది. అక్కడ రోడ్లు కానీ అక్కడున్న లైటింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, అక్కడున్న జంక్షన్స్ కానీ, అక్కడున్న ట్రాఫిక్ పాయింట్లు కానీ, అక్కడున్న బిల్డింగ్లు కానీ, అక్కడున్న ప్రభుత్వ వసతులు కానీ చూస్తే అర్థమయ్యేది కుప్పం అభివృద్ధి జరిగిందా లేదా అని. మనం అలా చూడం. వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారీ అవుట్. రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి విహారీని పీకేశారు. జట్టులో 17వ ఆటగాడైన వైకాపా కార్పొరేటర్ కుమారుణ్ణి మందలించాడనే ఆగ్రహంతోనే తీవ్ర అవమాన భారంతో నిష్ఫరించిన క్రికెటర్ జీవితంలో ఆంధ్ర జట్టుకు ఆడబోనని ప్రకటన. ఎంత దుర్మార్గం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి ఆలోచించండి. నేను మీకు చెప్పేది ఒకటే, ఆలోచించండి. సీఎం గారు కూడా అదే చెప్తారు, ఆలోచించి ఓటు వేయమనే చెప్తారు. నేను కూడా అదే చెప్తున్నా, ఆలోచించండి. ఈ హనుమ విహారీ అనే వ్యక్తిని ఎందుకు కెప్టెన్సీ నుంచి తీశారు? అతను చెప్పాడు కదా రీజను ఎందుకు తీశారనేది. అతను ఒక ఆటగాడిని మందలించాడు. కెప్టెన్కి ఆ హక్కు ఉండదా? ఇప్పుడు మైదానంలో జరిగిన దాన్ని మా తండ్రి మా పొలిటీషియన్ కదా, నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాను అంటే దేశంలో క్రికెట్ ఏ క్రీడా బతకదు. దేశంలో ఏ క్రీడా బతకదు. ఏ క్రీడా కూడా జట్టుగా ఉండలేరు. తెలుసా? అంత దుర్మార్గమా? ఒకసారి ఆలోచించారు. కేవలం ఒక కార్పొరేటర్ కుమారుడు ఒక ఆంధ్రప్రదేశ్ టీం రంజీ జట్టు కెప్టెన్ని తొలగించేంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడంటే వైసీపీలో వికృత క్రీడ ఎలా ఉందో ఆలోచించండి. ఒక కార్పొరేటర్ కుమారుడు, ఏమి ఎమ్మెల్యే కుమారుడు కాదు, మంత్రి గారి కుమారుడు కాదు, లేదా ఏసీఏ ప్రెసిడెంట్ కుమారుడు కాదు. ఒక కార్పొరేటర్ కుమారుడు ఒక రంజీ జట్టు కెప్టెన్ని తొలగించేంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటే తప్ప ఒప్ప? ఒకసారి ఆలోచించండి. హనుమ విహారీ చాలా క్లియర్గా ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లోనూ పోస్ట్ చేశాడు తాను ఎందుకు రిజైన్ చేస్తున్నాను అని. ఆ విషయం మనం ఆరా తీస్తే మనకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. నేను దాని మీద వీడియో చేస్తే నా మీద పడేడు సరిపోయా. నేను ఈ సబ్జెక్ట్ మీద నిన్న వీడియో చేశా. ఆంధ్ర క్రికెట్ బోర్డు సంక్షోభం ఇలా అని 11,000 వ్యూస్ వచ్చాయి. దీనిలో నా మీద కామెంట్ చేశారు వైసీపీ వాళ్ళు చాలామంది వచ్చి నా మీద నువ్వు టీడీపీ వాడివి, నువ్వు అటువంటి వాడివి, నువ్వు ప్రతిదీ వైసీపీ మీద పడి ఏడుస్తావు. మరి అక్కడ తప్పు వైసీపీది అయితే వైసీపీ మీద పడి ఆడవు, ఇంకా ఎవరి మీద పడి ఆడవాలి? టీడీపీ మీద పడి ఏడితే ఊరుకుంటారా? అక్కడ తప్పు ఎవరిది? వైసీపీ నాయకుడిది. వైసీపీ అధికారంలో ఉంది. సో మరి వైసీపీ మీదే పడి ఆడవాలి.
దాని మీద నా కామెంట్స్ చేశారు ఇంకొకడు మామూలుగా కామెంట్లు చేయాల. ఆ వీడియో వీలైతే ఆ కింద కామెంట్లలోకి వెళ్ళి చూడండి, ఒక్కొక్కడు ఎంత దారుణంగా నా మీద కామెంట్ చేశారు. నేను వైసీపీ వాళ్ళకి చెప్పేది ఒకటే, నా మీద మీరు ఎన్ని కామెంట్స్ ఏం చేసుకోండి, కానీ నేను చెప్పింది నిజమా కాదా అనేది ఆలోచించండి. నిజంగా నేను తప్పు చెప్పినా ఫేక్స్ చెప్పినా ఇమీడియట్గా నాకు ఏ శిక్ష వేస్తారో వేసుకోండి. హనుమ విహారీ మంచి ఆటగాడు, ఇంటర్నేషనల్ కూడా ఆడాడు. ఇక మీద నేను ఆంధ్ర టీంకి ఆడను అని చెప్పాడు. సరే, సీఎం జగన్కు 20 కోట్ల ప్రజాధనంతో 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. మాకు కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఇప్పించండి సార్, గోతులు ప్రజల నిరసనలు తట్టుకోలేకపోతున్నామంట. సీఎం జగన్ గారు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుక్కున్నారు. సో మాకు కూడా ఇప్పించండి, మాకు కూడా గోతులు ఉన్నాయి, ప్రజల నిరసనలు ఉన్నాయి అని ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్తున్నారంట, వెళ్ళి జగన్ గారిని అడుగుతున్నారంట. అది ఇది సంగతి కార్టూన్. ఇంకా లోపలికి వెళ్తే, ఈనాడులో లోపలికి వెళ్ళే ముందు సాక్షి, ఆంధ్రజ్యోతి చూసి మళ్ళీ ఈనాడుకు వద్దాం. సాక్షిలో కుప్పంలో కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్, బీడు భూముల్లోకి బిరబెర, నవరత్నాలతో కుప్పానికి 57 నెలల్లో 1400 కోట్లు, 15,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం, మరో 15,000 మందికి పైగా ఈ నెలలోనే పట్టాలిస్తున్నాం, మీరంతా నా వాళ్ళే, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నా, సొంత గడ్డకే మంచి చేయని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం, నీళ్లు పారాల్సిన కాలువను అవినీతి పారించే కాలువగా మార్చుకున్నారు, ఇంతకాలం ఆయన్ను భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు, నియోజకవర్గంలో మరో 3 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు. సో కుప్పం మీద ఉన్న కాన్సన్ట్రేషను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, తర్లుపాడు, మార్కాపురం ఆ ప్రాంతాల్లో ఉండాల్సింది, కర్నూలు జిల్లా కోసంగ ప్రాంతంలో ఉండాల్సింది, అనంతపురం జిల్లా కరువు ప్రాంతం మీద ఉండాల్సింది. కుప్పం మీద ఉన్న కాన్సన్ట్రేషను రాష్ట్రంలో ఒక గుంటూరు జిల్లాలో గుంటూరు నడిబొడ్డున మంచినీరు తాగుతుంటే, ప్రభుత్వం సరఫరా చేసిన మంచినీరు తాగుతుంటే అతిసారం బారిన పడి చనిపోతున్నారు ప్రజలు, అక్కడ ఉండాల్సింది. కుప్పం మీద ఉన్న శ్రద్ధ మనకు కుప్పం మీదే అత్యంత ప్రేమ. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని కంకణం కట్టుకున్నాం కాబట్టి. అది అసాధ్యం, అయినా సరే ఆ కంకణం మనం కట్టుకున్నాం. సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను ఈ సబ్జెక్ట్ మీద వీడియో చేశాను, సేమ్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే తరహా ఓవర్ యాక్షన్ చేశారు. పులివెందులకు మేనమై నీళ్ళు ఇచ్చాం, పులివెందుల్లో మనం వచ్చేసాం, పులివెందుల్లో ఆ గండి జలాశయం ఉంది కదా, దానికి నీళ్ళు ఇచ్చారనమాట. నీళ్ళు ఇచ్చేసి సేమ్ ఇదే తరహాలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందులు మనం గెలిచేస్తాం, పులివెందులకు మనమే నీళ్ళు ఇచ్చాం అని ఓవర్ యాక్షన్ చేశారు. దానికి ఫలితం 2019 ఎన్నికల్లో పులివెందులు ప్రజలు చూపించారు. అలాగే కుప్పంలో వైసీపీ చేస్తున్న ఓవర్ యాక్షన్ కూడా అంతా ఇంతగా లేదు. సో కుప్పం ప్రజలు కూడా 2024 ఎన్నికల్లో దానికి రిజల్ట్ చూపిస్తారు, ఏం కంగారు పడక్కర్లా. నేను ఈ సబ్జెక్ట్ మీద వీడియో చేశాను. ఇదిగో కుప్పానికి జగన్ నీళ్ళు, ఈ నాయకులకు ఎప్పుడు బుద్ధి వస్తుందో అని ఇద్దరు ఆడిన డ్రామాలు, చంద్రబాబు గారు పులివెందుల్లో ఆడిన డ్రామాలు గతంలో సీఎంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో ఆడుతున్న డ్రామాలు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు, 2 డ్రామాలను నేను ఆ వీడియోలో చెప్పాను, చూడండి. తర్వాత ఆశలతో వచ్చు ఎన్నో ఇళ్లలో చిచ్చు, ఇదే మార్గదర్శి ఆర్థిక కుతంత్రం. గురువేంద్ర రామోజీ 6వ ఎపిసోడ్ అండి. గురువేంద్ర రామోజీ ఎపిసోడ్ 1 మార్గదర్శి చిట్స్ కుంభకోణం, గురువేంద్ర రామోజీ ఎపిసోడ్ 2 మార్గదర్శి చిట్స్ కుంభకోణమే, గురువేంద్ర రామోజీ ఎపిసోడ్ 3 మార్గదర్శి చిట్స్ కుంభకోణమే, గురువేంద్ర రామోజీ ఎపిసోడ్ 4 మార్గదర్శియే, గురువేంద్ర రామోజీ ఎపిసోడ్ 5 మార్గదర్శియే, ఇదిగో గురువేంద్ర రామోజీ ఎపిసోడ్ 6 వచ్చింది, ఇది కూడా మార్గదర్శియే. ఇది కాకుండా వేరే సబ్జెక్టులు ఏమీ లేవా? ఏమైనా రాస్తారేమోనని చూస్తుంటే పక్కా పన్నాగంతో అప్పులు ఉచ్చులోకి చందాదారులు, డిఫాల్ట్ అయినా చిట్టీలు కొనసాగించి అప్పులు పెంచేసిన పోయినాం, ఒక చిట్టీ డబ్బుల కోసం మరెన్నో గ్రూపుల్లో చేర్పించడం, ఆస్తులు అమ్ముకొని రోడ్డును పడుతున్న సామాన్యులు, బాధితులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం, ఫిర్యాదు చేసేందుకు 2 అంచెల వ్యవస్థ. ఎంతమంది ఉన్నారు బాధితులు? ఒక 100 మంది బాధితులు ఉన్నారా? 2 లక్షల మంది చిట్టి వేస్తున్నారు అనుకుందాం. ఆ 2 లక్షల మందిలో 0.02% మంది ఏమైనా ఉన్నారా బాధితులు? యాక్చువల్లీ మార్గదర్శికి వాళ్ళకు మొత్తం మీద వాళ్ళకున్న బ్రాంచ్లు అన్నింటిలో కలిపి 10 లక్షల మంది చందాదారులు నేను విన్నా. అట్లీస్ట్ ఆ 10 లక్షల మందిలో 0.01% మంది బాధితులు ఉంటే తీసురండి,
సాక్షిలో ఆ మొత్తం ఆ బాధితులందరితో ఒక మీటింగ్ పెట్టి మార్గదర్శి బాధితుల మీటింగ్ అని పెట్టి వాళ్ళందరి చేత మాట్లాడించండి. ఇలా అన్నామని మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టుల చేత మాట్లాడిస్తారు. ఐపాక్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ చేత మాట్లాడేస్తారు. నేను అక్కడ ఇచ్చేసా ఇక్కడ ఇచ్చేసా మేకప్ వేసి ఒక చందాదారుడిలాగా ఇలా చేయిస్తారు. సో అలా కాదు, నిజంగా మార్గదర్శి బాధితుల చేత మీటింగ్ పెట్టించండి. నేను కూడా వస్తాను ఆ మీటింగ్కి, నేను కూడా వచ్చి నా ఛానల్లో లైవ్ చూపిస్తా. మార్గదర్శి చందాదారులు నిజమైన వాళ్ళు ఒక 100 మంది లేదా 200 మంది మీటింగ్ పెడితే నేను కూడా ఆ మీటింగ్కి వచ్చి నేను మన ఛానల్లో లైవ్ చూపిస్తాను. సో రోజు గురువేంద్ర రామోజీ అని రాయడం, మార్గదర్శి గురించి రాయడం, వేరే సబ్జెక్టులు ఉంటే రాయొచ్చు కదా, వేరే సబ్జెక్టులు లేవు. ఇది కూడా అల్లిన సబ్జెక్టు, వేరేది అల్లండి. ఎలాగ అల్లారు కదా, ఎలాగ కట్టుకథలే కదా, వేరే కట్టుకథ కూడా అల్లొచ్చు కదా. ఒకే కట్టుకథ ఎన్నాళ్ళు అల్లుతారు? రైటర్స్ లేరా? రైటర్స్ ఉంటారుగా. రైటర్స్ లేకపోతే సినిమా రైటర్స్ని హైర్ చేసుకోండి. రామ్ గోపాల్ వర్మ గారికి చెప్పండి, మనకు రామోజీరావు మీద ఇంకో 2-3 కథలు కావాలి, అర్జెంటుగా చెప్పండి, మనం సాక్షిలో రాయాలి. గురువేంద్ర రామోజీ అనే ఎపిసోడ్ స్టార్ట్ చేసాము, ఇప్పటికే 6 ఎపిసోడ్లు అయిపోయినాయి, 7వ ఎపిసోడ్కి సబ్జెక్ట్ లేదు, అర్జెంటుగా వేరే కట్టు కదా ఒకటి అల్లండి, నాకు పంపించండి అని చెప్పి అడగండి, రాసేయండి. బాబులేలా కేడర్ గోల, ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారో తెలియక టీడీపీలో గందరగోళం. వైసీపీ నేతల పేర్లు చెప్పి నియోజకవర్గాల్లో, కొత్త నేతల పేర్లు చెప్పి నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వే, ఇదేమి గోలా అంటున్న కేడరు. మైలవరం నుంచి పెనమలేరుకు దేవినేని ఉమ, గురజాల నుంచి నరసరావుపేటకు ఎరపతనేని, గంటాని ఏకంగా జిల్లానే దాటించే ప్రయత్నం. విజయవాడ పశ్చిమలో తెరపైకి కొత్త వ్యక్తి. ఓహో, గంటాని ఏకంగా జిల్లా దాటించారా? మనం ఎవరిని జిల్లా దాటిలేదుగా. ఇప్పుడు గంటాని విశాఖ నార్త్ నుంచి చీపురుపల్లి వేశారు, గట్టిగా 80 కిలోమీటర్ల దూరం, మ్యాక్సిమం 80 కిలోమీటర్లు, అంత కూడా ఉండదేమో. విశాఖపట్నం నుంచి చీపురుపల్లి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది నాకు తెలిసినంత వరకు, 60 కిలోమీటర్ల దూరం. మరి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారిని పల్నాడు తీసుకొచ్చేశారు కదా, మరి అది ఎంత దూరం? అది ఎంత దూరం? నెల్లూరు నుంచి పల్నాడు కనీసం 200 కిలోమీటర్ల దూరం. 200 ఏంటి, 250 కిలోమీటర్ల దూరం. అంటే మనం జిల్లాలు దాటిస్తే అద్భుతం, అమోఘం, అపూర్వం. వాళ్ళు పక్క జిల్లాలో వేస్తే తప్పు, అంతేగా. ఇదే మన నిజాయితీ. మనం వేరే వాళ్ళని గురువెందా అంటాం. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా చంద్రగిరి, ఆయన తీసుకొచ్చి ఒంగోలు వేశారు. చిత్తూరు నుంచి ఒంగోలు ఎంత దూరం? 300 కిలోమీటర్లు, 270, 300 కిలోమీటర్లు ఉంటుంది. సో అది తప్పు కాదు. ఇక్కడ గంటానే జిల్లా దాటిస్తే తప్పు, అంతేగా. ఏం రాతలండి బాబు. 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. అనర్హులుగా వైఎస్ఆర్సీపీ నుంచి 4, టీడీపీ నుంచి 4. వారిపై స్పీకర్కు వైఎస్ఆర్సీపీ టీడీపీ ఫిర్యాదులు. ఎమ్మెల్యేలను విచారించి వివరణ తీసుకున్న స్పీకర్ తమ్మినేని. అదన్నమాట. 8 మందిని అర్హత వేటు. తర్వాత క్లీన్ స్వీపే లక్ష్యం. నేడు మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం. ఎన్నికల వ్యూహం, నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్. దయచేసి ఈ మీటింగ్లో ఒక్కటే చెప్పండి, మీరు ఫేక్ ప్రచారం చేసుకోవద్దు, ఏం చేసామో అది మాత్రమే చెప్పండి అని చెప్పండి చాలు. ఎందుకంటే ఫేక్స్ ఎక్కువైపోయినాయి. ఫేక్స్ ఎక్కువయ్యే కొద్దీ జనానికి తెలిసిపోద్ది. ఇది వరకట్లా లేరు జనం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోగలుగుతున్నారు. సో ఈజీగా కనిపెట్టేస్తారు. జులాయి సినిమాలో బ్రహ్మానందంలాగా మీరు దొరికిపోయారు అనుకోండి, పరువు పోద్ది. సో ఏదైతే మీరు చేశారో అది మాత్రమే జనంలో కలిసి చెప్పుకోండి. ఓట్లు వేస్తారా లేదా జనం ఇష్టం, ఎలాగా వేస్తారు. ఎలాగా జనం వేయకపోయినా మనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఓట్లు ఉన్నాయి, అవి వేసుకోవచ్చు మనకు మనం. ఉత్తరాంధ్రకు పోతాం. శృంగవరపుకోటలో ఎంఎస్ఎంఈ పార్కు 531 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పరిశ్రమలకు ఆహ్వానం. ప్రపంచ స్థాయి సౌకర్యాలు అంటండి, అంతరిక్ష స్థాయి ఏమి లేవా? జిందాల్ అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల సద్వినియోగానికి గ్రీన్ సిగ్నల్. సో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అంటండి, పరిశ్రమలకు ఆహ్వానం, ప్రపంచ స్థాయి సౌకర్యాలంట. అది అంటే అది మీకు ఒక విషయం తెలుసా? ఒక పార్టీకి సొంత పత్రిక ఉంటే ఆ పత్రిక అధినేత, ఆ పార్టీ అధినేత, ఆ ప్రభుత్వాధినేత ఒకళ్ళే ఉన్నప్పుడు ఆ రాతల్లో ఉన్న కిక్కే వేరండి, ఆ భజనలో ఉన్న కిక్కే వేరు. ఇదిగో ఇవే ఆ కిక్, ఇదే అసలు. రోజు చూసుకొని ఈరోజు నా పత్రికలో ఏమొచ్చిందిరా ఇదా, ఇంకా అంతకుమించి ఏముండదు. నా పత్రిక నాది, పార్టీ నాది, ప్రభుత్వం నాది. సో నా పత్రిక, నా పార్టీని, నా ప్రభుత్వాన్ని భజన చేస్తూ ఉంటుంది. ఇంకా అంతకుమించి ఇంకేమైనా చేస్తారా?
సో దానిలో భాగంగా వచ్చినవే ఇవన్నీ. ఉత్తరాంధ్రకు పోతాము ఇవన్నీ కూడా దానిలో భాగంగా వచ్చినాయి. కానీ నేనే చెప్తా, నాకు సొంత పత్రిక లేదు, సొంత మీడియా లేదని నేనే చెప్తా. తర్వాత కుప్పంలో జనజాతర అంట. ఒక 2 నెలల తర్వాత ఈ క్లిప్పింగ్ మళ్ళీ చూద్దాం. కుప్పంలో వైసీపీ గెలిచినప్పుడు ఈ క్లిప్పింగ్ చూద్దాం. కుప్పం ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రాత్రన్నీ చూద్దాం. అప్పుడు ర్యాగింగ్ చేద్దాం. అసలైన ర్యాగింగ్ ఏంటో అప్పుడు చూపిద్దాం. ఇప్పుడు ఎందుకు కానీ క్లీన్ స్వీపే లక్ష్యం. నేడు మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం. ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో ఈరోజు వైసీపీ కీలక సమావేశం జరుగుతుందంట. ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధమయ్యారంట. ఓకే, నేటి నుంచి టెట్ 120 సెంటర్లో CBT విధానంలో పరీక్ష. మంచిదే. త్వరలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ NGO అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయంటండి. సీఎం జగన్ గారు సానుకూలంగా స్పందించారంటండి. మరి పాలాభిషేకం చెయ్యాలిగా, ఇప్పటికే లేట్లయింది. పాపం వాళ్ళేమో పాల ప్యాకెట్లు రెడీ చేసుకున్నారు. చేసేయండి ఈరోజు రేపు. అంబేద్కర్ ఆలోచన విధానమే వికేంద్రీకరణ. 1247 రోజు రిలే దీక్షలో బహుజన నాయకులు. సో ఓకే, ఇవన్నీ సాక్షిలో వార్తలు. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చెల్లినని కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం దూషిస్తోంది షర్మిల. నా గురించి, నా భర్త గురించి వ్యక్తిగతంగా నానా మాటలంటోంది. ఒకప్పుడు ఈ చెల్లె పాదయాత్ర చేసింది. బాయ్ బాయ్ బాబు అని గద్దె దించింది ఈ చెల్లె. కాంగ్రెస్లో చేరనని నన్ను తిట్టిపోస్తారా? వైఎస్ ఆశయాలు నెరవేర్చిన జగన్ వారసుడా? రాజశేఖర రెడ్డి గారికి నేనే సిసలైన వారసురాలని. మద్యం నిషేధిస్తానని ఆయనే అమ్ముతున్నాడు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు దీన్ని గమనించాలి. జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి. నిప్పులు జరిగిన PCC చీఫ్ షర్మిల. అనంతలో ఎన్నికల శంఖారావం. సో అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కూడా జనం బాగానే వచ్చారు. నిన్న అనంతపురంలో జరిగిన మీటింగ్కి అయితే జనం బాగానే వచ్చారండి. అలాగే ఒక పేద కుటుంబానికి నెలకు 5,000 ఇస్తారంట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు 5,000 ఇస్తారంట మహిళలకు. అదొకటి చూడొచ్చు. ఇక మా పొత్తు సూపర్ హిట్, చెడగొట్టేందుకు శతవేదాల జగనయత్నాలు ఇవి ఆల్రెడీ చెప్పుకున్నాము. వసంతకు మైలువారము, దేవినేని ఉమాకు మరో చోట అవకాశము, గురజాల్లో జంగా కృష్ణమూర్తికి ఛాన్సు, మరికొన్ని స్థానాల్లోనూ కీలక మార్పులు, కొలిక్కిరాని దర్శి గిద్దలూరు సీట్ల అంశం. ఇవన్నీ మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం. నిన్న నేను ఈ సబ్జెక్టులన్నిటి మీద నేను వీడియోస్ చేశాను, చూడొచ్చు. ఇక రాజకీయాలకు విహారీ బలి, ఆంధ్రాకు యువ క్రికెటర్ గుడ్ బై. అదే తర్వాత రమణ దీక్షితులపై వేటు, దేవస్థానం నుంచి తొలగిస్తున్నట్టు టీటీడీ ప్రకటన, ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం, జీఆర్లో అర్చకులపై నిందారోపణలతో నిర్ణయం. సో రమణ దీక్షితులు గారి వీడియో ఒకటి మొన్న వైరల్ అయింది. రమణ దీక్షితులు గారు టీటీడీలో కైంకర్యాలు జరగట్లేదు, స్వామివారికి నైవేద్యం పెట్టట్లేదు, అన్యమత ప్రచారం ఎక్కువగా ఉంది, అది ఇదని చాలా కామెంట్స్ చేశారు. వాటి మీద టీటీడీ సీరియస్ అయ్యి అతన్ని గౌరవ ప్రధాన అర్చకుడుగా ఉన్న అతన్ని తొలగించారన్నమాట. గతంలో ఇదే రమణ దీక్షితులు గారు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉంది, అది ఇది ఆరోపణలు చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమీ అతని మీద చర్యలు తీసుకోలే, అతన్ని ఏమీ దించేలా. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఊరుకోలేదన్నమాట. కడప సుబ్బారెడ్డి ఈ భూమి నాదన్నాడు, ఎవడరా నువ్వు తంతానన్న మంత్రి ధర్మాన. భూ కబ్జాలకు ఇదే నిరసనం, టీడీపీ నేతలు విమర్శలు. నిజంగా వైసీపీ మంత్రి గారే చెప్పారు, కడప నుంచి రెడ్లు వచ్చి భూములు ఆక్రమిస్తున్నారు నేను అని ఆయనే అన్నారు. ఆయన ఒక మంత్రి కాబట్టి ఎవరైనా భూములు ఆక్రమిస్తే అడ్డుకున్నారు, ఆయన తంతానంటే ఊరుకున్నారు. అవతల వాళ్ళు వెళ్ళిపోయారు తోక ముడుచుకొని, ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి. అదే సామాన్యుడు అలా అంటాడా? సామాన్యుడికి ఎవడో 1 ఎకరం భూమి ఉంటుంది, కడప నుంచి ఎవరో వస్తారు, వచ్చి ఈ భూమి నాదే అంటారు. మంత్రి గారు అన్నట్టు సామాన్యుడు కూడా అనగలడా ఎవడరా నువ్వు తంతానని? అంటే ఆడు ఊరుకుంటాడా? సామాన్యుడి మీద ప్రతాపం చూపిస్తారు కదా. సో ఈ మంత్రి గారు ఆ విషయాన్ని ఆలోచించాలి. అరే నేను మంత్రిని కాబట్టి నేను తంతానంటే ఆడు వెళ్ళిపోయాడు, నాకే ఈ పరిస్థితి ఎదురైంది. మరి రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది పేదలకు ఈ పరిస్థితి ఎదురైతే ఎవరిది పూచి అని మంత్రి గారు ఆలోచించాలి. ఈ కామెంట్ చేసిన ఆయన దానికి సొల్యూషన్ కూడా చెప్తే బాగుండేది. ఇదిగో రాష్ట్రంలో ఎవరైనా నిజంగా కడప నుంచి ఎవరైనా వచ్చి ఈ భూమి నాది అంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయండి, నేరుగా నేను వచ్చి సమస్య పరిష్కరిస్తాను, వాళ్ళని నేనే తంతానని చెప్తాను అని అనాలి. అప్పుడు నిజంగా గట్స్ ఉన్న మంత్రి అనేవాళ్ళం. మా జిల్లా మంత్రిని నేను మీసం తిప్పి మెలేసేవాడిని. ఇదిగో మా జిల్లా మంత్రి, మా మంత్రి, నేను చిన్నప్పుడు మా స్కూల్కి వచ్చిన ఎమ్మెల్యే,
నేను ఏదైతే స్కూల్లో చదువుకున్నానో అప్పుడు ఈయన ఎమ్మెల్యేగా మా స్కూల్కి వచ్చారనమాట. మా స్కూల్ ప్రహరీ గోడ ఒకటి కడితే 1990స్లో ఆయన ఫస్ట్ టైం 1989లో ఎమ్మెల్యే, 1994 వరకు ఆయన నర్సంపేట ఎమ్మెల్యే. సో అప్పుడు మా స్కూల్కి ఒకసారి వచ్చారు, బాగా గుర్తు నాకు. సో నేను అప్పుడు ఎంతో గర్వంతో చెప్పేవాడిని, ఇదిగో మా మంత్రి గారు రాష్ట్రంలో ఆయనకు ఒక పరిస్థితి ఎదురైంది. ఆయన భూమికి దగ్గరికి ఎవరో ఒక కడప సుబ్బారెడ్డి ఎవరో వచ్చారు. వస్తే ఆయన ఎవడరా నువ్వు తంతాను అని అన్నారు. సో అలా రాష్ట్రంలో ఒక లక్షలాది మందికి ఆ సమస్య వస్తే అందరి దగ్గరికి ఆయన అదే టీంని పంపించి తంతాను అన్నారంటే ఎంతో బాగుండేది. సో సామాన్యులకు కూడా, సామాన్యుల గురించి ఆలోచించండి మంత్రి గారు, సామాన్యుల గురించి ఆలోచించండి. మీ పదవిని వాడుకోండి సామాన్యుల గురించి, సామాన్యుల తరపున కూడా అలా తంతానని చెప్పండి. రాష్ట్రంలో అన్ని చోట్ల అదే దరిద్రం ఉంది. సో ఒక నిర్లక్ష్యం, 3 టైర్లు పంక్చర్లు, 10 మందికి ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదాలు, 34 మందికి గాయాలు. కాకినాడ జిల్లాలో టైర్ పంక్చర్ వేస్తుండగా లారీ డ్రైవర్ల పైనుంచి దూసుకుపోయిన బస్సు. 3 డ్రైవర్లతో పాటు స్థానికుడు మృతి. ఉరవకొండలో బొలెరో టైర్ పంక్చర్, 30 మందికి గాయాలు. చాలా దారుణమండి. రోడ్డు మీద 80కి పైగా వెళ్తే టైర్లు పంక్చర్లు అయితే అవేమో రివర్స్ అవుతాయి, బాల్తో కొడతాయి, చాలా దారుణం. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈనాడులో లోపల పేజీలకు వెళ్దాం. ఈనాడు 3వ పేజీలో ఏదో వార్త వేశారు. 5 ఏళ్లలో 500 కోట్లు అక్రమార్జనలో తోపులు, ఇల్లు అమ్మేశామంటూ ఎన్నికల ముందు బేదవరపులు. ఇప్పుడు హైదరాబాద్ సహా పలు చోట్ల విల్లాలు, కోట్ల విలువైన భూములు, పేదల పొలాలు కబ్జా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజాప్రతినిధి సోదరుల అరాచకం. ఎవరి గురించో తెలుసుగా, తోపులు అనే హెడ్డింగ్లోనే ఉంది ఎవరి గురించి అనేది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తోపు అనే హెడ్డింగ్ ఉంది కదా, ఆ హెడ్డింగ్లోనే రాశారు ఇండైరెక్ట్గా. మేబీ ఈరోజు కూడా అనంతపురంలోని ఈనాడు కార్యాలయం మీద కూడా దాడి జరుగుద్దేమో. ఎందుకంటే మొన్న కర్నూలులో జరిగింది కదా. ఇక్కడ రాశారు, డైరెక్ట్గానే రాశారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలో కొండలు గుట్టలను కొల్లగొట్టి ఎర్రమట్టిని 100 టిప్పర్లో లేఅవుట్లు అమ్ముకుంటూ నిత్యం పెద్ద ఎత్తున దండుకుంటున్నారని రాశారు. ప్రముఖ టెక్స్టైల్స్ కంపెనీ జాకీ రాప్తాడులో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు తెదేపాయంలో ఒప్పందం చేసుకుంది. అప్పట్లో జాతీయ రహదారి పక్కనే భూములను కేటాయించక కొంతమేర పనులు జరిగాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక సదరు ప్రజాప్రతినిధి జాకీ ప్రతినిధులు కలిసి 15 కోట్లను కమిషన్గా డిమాండ్ చేశాడు. సో డైరెక్ట్గానే రాశారు రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి ఈనాడులో, అర్థమైపోద్ది. సో గట్టిగా రాశారు, చాలా గట్టిగా రాశారు. కల్తీ మద్యంతో 30,000 మరణాలు. తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే అనిల్కు అనధికార ప్రోటోకాల్. అధికారిక హోదా లేకపోయినా విశాఖలో ఆదివారం వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఫ్లోటింగ్ వంతును ప్రారంభించడం చర్చనీయాంశమైంది. తంబలపల్లి టికెట్ శంకర్ యాదవ్కి ఇవ్వండి, చంద్రబాబు నివాసం వద్ద ఆయన అనుచరుల డిమాండ్. నిజంగా తంబలపల్లి టికెట్ విషయంలో వైసీపీకి టీడీపీకి రాజీ జరిగింది. తంబలపల్లి సీటు విషయంలో వైసీపీ టీడీపీ రాజీ పడ్డాయేమో అనుకుంటున్నాను నేను. లేదు, కాదు, తప్పు అంటే చెప్పండి. మేబీ ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, పెట్టి ఈనాడు మీద అటాక్ చేస్తారు. ఏం జరుగుద్దో చూద్దాం. మాటలతో అటాక్ చేస్తారో చేతల్లో అటాక్ చేస్తారో అనేది చూద్దాం. జగనన్న మంకుపట్టు. వైకాపా పాలనలో పట్టు రైతులకు పుట్టెడు కష్టాలు, రాయితీల విడుదలకు సతాయింపు, యాంత్రీకరణ సహా పథకాల ఎత్తివేత, 33% పైగా పెరిగిన ఉత్పత్తి వ్యయం, కేంద్ర పథకానికి తన వాటా నిధులివ్వని రాష్ట్రం. సో పట్టు పురుగులు, మలబరీ సాగు చేసే రైతులకు, పట్టు పెంపకందారుల గురించి రాయితీలు ఇవ్వట్లేదు. గతంలో రాయితీలు ఇచ్చేవాళ్ళు. ఆ కకూన్స్ ఉత్పత్తి చేస్తారు, అంటే మలబరీ సాగు చేసి ఆ మలబరీ ఆకులను తీసుకొచ్చి పట్టు పురుగులు పెంచే షెడ్లో వేసి దానికి మేతగా మలబరీ ఆకులు వేస్తే అవి బాగా పెరుగుతాయి. ఆ పెరిగిన వాటిని వాళ్ళు అమ్ముతారు. కేజీ 240 ఎంతో నాకు తెలిసి రేటు ఉండేది, మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. దానికి కొంత సబ్సిడీ వస్తుంది, ఆ షెడ్లు కట్టుకోవడానికి, ఆ మల్బరీ సాగుకి దానికి రాయితీ వస్తుంది. ఆ రాయితీ మన ప్రభుత్వం ఇవ్వట్లేదంట. ఏ రాయితీ ఇస్తున్నారు గనక ఏది ఇవ్వట్లేదు కదా. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా. తెదేపా జనసేన పొత్తు సూపర్ హిట్. సభకెళ్తే పథకాలు గల్లంతే. తెదేపా జనసేన సభపై వాలంటీర్ల ఆరా, లబ్ధిదారులకు పరోక్ష బెదిరింపులు. ఓహో, జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. బోధన లేదు, పరీక్షలు ఎలా? ఒంగోలు IIIT విద్యార్థుల ఆందోళన. అధ్యాపకుల కొరతను పట్టించుకొని ప్రభుత్వం, వసతులు సరిగ్గా లేకపోవడంపై ఆవేదన. ఒంగోలు IIIT ఒక పెద్ద చరిత్ర. ఎప్పుడో గత 10 సంవత్సరాల నుంచి అక్కడ బిల్డింగ్ కట్టరు, వసతులు ఉండవు. టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అలాగే చేశారు,
వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అలాగే చేశారు. ఇదిగో ఇదే దామచర్ల జనార్దన్ గారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు హామీలు ఇచ్చారు. IIIT బిల్డింగ్ కట్టేస్తాం, IIIT బిల్డింగ్ కట్టేస్తామని. కట్ల 5 సంవత్సరాలు అలా గడిపారు. ఇప్పుడు వైసీపీ వచ్చాక కూడా 5 ఏళ్ళు గడిపారు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఈయన వెళ్ళి పరామర్శించాడు. రేపు పొద్దున టీడీపీ అధికారంలో ఉండి టీడీపీ వాళ్ళు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే వైసీపీ వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తారు. అది తేడా. సరే, ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలండి. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చాలా చేయాలి. యాక్చువల్లీ ఈరోజు నేను పొద్దున్న లెగిసిన వెంటనే నాకు ఒక వీడియో, దాదాపుగా ఒక 150 మంది ఒక వీడియో లింక్ పంపించారు. నా మీద నిన్న వైసీపీ నాయకుడు ఒక ఆయన యూట్యూబ్ ఛానల్లో, తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేశాడంట. నేను ఆయనకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్తే, యాక్చువల్లీ నేను కౌంటర్లు ఇవ్వకూడదు అనుకుంటున్నా, కానీ అతను నన్ను గురించి చెప్పాడు కాబట్టి నేను కూడా అతనికి ఏం చెప్పాలనేది చెప్తాను. మంచి పాయింటే లేవదీశాడు ఆయన, అదొకటి. అలాగే ఇంకొన్ని చాలా వ్యాలిడ్ సబ్జెక్టులు ఉన్నాయి ఈరోజు చేయాల్సినవి. ఇక మీద మనం వీడియోల సంఖ్య పెంచాలి. ఎలక్షన్స్ వచ్చాయి, మర్చిపోయాను ఇంకో విషయం. మన ఛానల్కి ఒక పెద్ద ఆఫర్ వచ్చింది ఒక పార్టీ నుంచి. అన్నీ డిస్కస్ చేస్తారు. 2 పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయిలే. ఒక పార్టీ నుంచి 2 నెలల కిందట వచ్చింది, ఒక పార్టీ నుంచి తాజాగా నిన్న రాత్రి వచ్చింది. ఆ ఆఫర్లు అన్నీ డిస్కస్ చేద్దాం. అన్నీ కూడా ఇక మీద మనం వీడియోల సంఖ్య పెంచాలి, కొత్త కంటెంట్ ఇవ్వాలి. ఎలక్షన్ టైం కాబట్టి నియోజకవర్గాల వారీగా చెప్పాలి, సర్వేలు చెప్పాలి, చాలా పని ఉంది. సో సబ్స్క్రైబర్స్ సంఖ్య పెంచండి, ఎక్కువ మంది రావాలండి సబ్స్క్రైబర్స్. ఆ ఒక్కటి చూడండి, మ్యాక్సిమం వచ్చేలా చూడండి. థ్యాంక్ యూ.